రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రపంచ మానవాళికి, సామాజిక కార్యకర్తలకు, పర్యావరణవేత్తలకు ప్రతి ఒక్కరికి కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన జీవరాశి మానవాళి ముందున్న పెను సమస్య ప్లాస్టిక్ కలుషితము. ప్లాస్టిక్ ద్వారా జరుగుతున్న పర్యావరణ విధ్వంసం ఏదైతే ఉన్నదో చాలా ప్రమాదకరమైన విధ్వంసము. ముఖ్యంగా దానిని నివారించడానికి కోసము ప్రభుత్వాలు, సమాజము, పోరాట కమిటీలు, ప్రజలు అందరూ కూడా ఒక అడుగు ముందుకేసి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్లాస్టిక్ అనేది మనం ఇప్పుడు వాడుతున్నటువంటి బ్యాగ్స్ అవి వస్తువులనే కాకుండా మనము ఈరోజు జీవితం లోపల ఉపయోగిస్తున్నటువంటి పెట్రోలియం క్రూడ్ ఉత్పత్తుల ద్వారా వచ్చినటువంటి ప్లాస్టిక్ మొత్తం కూడా ప్లాస్టిక్ కిందే వస్తుంది కనుక మైక్రో ప్లాస్టిక్ ఎరాడికేషన్ అనేది చాలా అవసరం. ఈ విధంగా ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రభుత్వాలు ప్లాస్టిక్ ఉత్పత్తిని వీలైనంత వరకు తగ్గించి దానికి ఆల్టర్నేటివ్గా ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థ ద్వారా వచ్చిన ఉత్పత్తులను ఉపయోగించే విధంగా మనం ప్రయత్నం చేయడం చాలా అవసరం. అందుకోసం మనందరం ప్రతి ఒక్కరము ఆ కోణం లోపల ప్రయత్నం చేసి పర్యావరణ పరిరక్షణ చేస్తే మన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఏదైతే ఉద్దేశం ఉన్నదో, థీమ్ ఉన్నదో, స్లోగన్ ఉన్నదో, నినాదం ఉన్నదో దానికి మనము కొంత సాకారం చేసిన వాళ్ళం అవుతాం కనుక మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈరోజు మీరందరూ కూడా ఆ కోణం లోపల పనిచేసి మనం ప్రకృతిని కాపాడుకుందామని తెలియజేస్తున్నాం. జై